ఇప్పుడే 'తండేల్' సినిమా ట్రైలర్ చూశాను. ట్రైలర్ అయితే చాలా బాగుంది. 'తండేల్' యొక్క విజయ్ గాథకి నిజంగా స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనల్‌గా 'తండేల్' స్టోరీకి ఎండ్ కార్డ్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే ఈ ఎవరైతే శ్రీకాకుళానికి చెందినటువంటి 22 మంది జాలర్లు ఫిషింగ్ కోసం గుజరాత్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే అక్కడ పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అవుతారు. ఏది 2018లో జరిగింది ఈ స్టోరీ. 2018లో ఈ స్టోరీ జరిగింది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని అరెస్ట్ చేసేస్తారు. తర్వాత అప్పటి గవర్నమెంట్ని పలు విధాలుగా ఆ కుటుంబ సభ్యులు అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా డిసెంబర్ 2018 నాడు శ్రీకాకుళంలో వెళ్తూ ఉంటే ఈ సంబంధిత వ్యక్తులు ఏదైతే ఆ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు. ఆ 22 మంది కుటుంబ సభ్యులు, సార్ ఇట్లా మా వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో అరెస్ట్ అయ్యారు సార్, దయచేసి మా వాళ్ళని విడిపించండి సార్ అది ఇది అంటే వాళ్ళకి ఒకటే మాట ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మ మా ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాను, మీ వాళ్ళని విడిపిస్తాము అని చెప్తాడు. సరిగ్గా 6 నెలలు తిరగకుండా మన ప్రభుత్వం వస్తుంది. 6 నెలలు తిరగకుండా మన ప్రభుత్వం రాగానే మత్స్యకార శాఖకి మత్స్యకారుడైనటువంటి ఆ మత్స్యకార శాఖకి మోపిదేవి వెంకటరమణ గారికి ఇస్తారు. ఆ మోపిదేవి వెంకటరమణ గారికి ఆ పదవి ఏదైతే తీసుకున్నాక ఫస్ట్ ఆయన ఇనిషియేట్ తీసుకుంటూ ముందుకెళ్ళింది దీని మీదే. ఈ భారతదేశ విదేశాంగ పైన మన రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన ప్రెజర్ పెట్టింది. వాళ్ళని విడిపించాలని విజయసాయి రెడ్డి గారు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫైనల్గా మన గవర్నమెంట్ వచ్చాక 6 నెలల్లో వాళ్ళని ఏదైతే 22 మందిని విడిపించడం జరిగింది. మొదటి ఫేజ్లో 20 మందిని విడిపించారు. ఇంకొక సాంకేతిక కారణాలతో 2 డిలే అయ్యారు. వాళ్ళని కూడా ఒక వారం 10 రోజుల గ్యాప్లో విడిపించారు. ఈ 20 మందిని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మోపిదేవి వెంకటరమణ గారు స్వయంగా రిసీవ్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించారు. అదే రోజు జనవరి 8, 2020 నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు అరెస్ట్ అయింది అంతకు 14 నెలల ముందు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వెళ్తుంటే శ్రీకాకుళంలో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు వినతి పత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే గుర్తు పెట్టుకొని మరి వాళ్ళని విడిపించాడు సీఎం అయ్యాక. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పనితనం. ఇక పూర్తిగా వాళ్ళని ఏదైతే ఆ సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెడతారు చూడండి, చిరంజీవి గారు దండం పెట్టారని అలిగేషన్లు చిరంజీవి గారిని వాడుకొని రాజకీయం చేసిన పెద్ద స్థాయి వ్యక్తి అది ఇది అని చెప్పి కూర్చోబెట్టి దండం పెట్టుకున్నాడు అన్నది. అదే సీట్లో మత్స్యకారులను కూర్చోబెట్టాడు. అది చిరంజీవి గారిని అక్కడ పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అన్నీ కాదు. అర్థమైందా? పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇంకొకరైనా జగన్మోహన్ రెడ్డి గారికి అంతే చూసుకుంటాడు, సమానంగానే చూసుకుంటాడు. అదే సీట్లో మేఘన లాంటి చిన్న పేదింటి విద్యార్థిని కూర్చోబెట్టాడు. అదే సీట్లో కలెక్టర్లు కూర్చొని కాన్ఫరెన్సులు నిర్వహించుకున్నారు. అదే సీట్లో మంత్రుల్ని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. అదే సీట్లో ఎమ్మెల్యేలతో ఏదైనా మీటింగ్ కావాలని పెట్టాడు. అదే సీట్లో ప్రెస్ మీట్లు నిర్వహించాడు. అదే సీట్లో June 4th నాడు ఫైనల్గా సీఎంగా రాజీనామా చేస్తున్నా అదే సీట్లో. అంటే ఆ రూమ్లోనే మత్స్యకారులను కూర్చోబెట్టి 5 లక్షలు తలా 10 అందరికి ఏదైతే ఆ 20 మందికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఇచ్చి ఎందుకు వెళ్ళారు అంత దూరం మీరు 5 అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు కష్టాలన్నీ. సార్ ఇట్లా మాకు ఫిషింగ్ హార్బర్లనే లేవు సార్ మన రాష్ట్రంలో, గుజరాత్ దగ్గరికి వెళ్తాం మేము ఫిషింగ్ కోసం, అంటే మనం ఒక్కసారి ఫిషింగ్ కోసం మేము సముద్రంలోకి వెళ్తే ఎప్పటికో తిరిగి వస్తాం, ఆ పూర్తిగా మేము బార్డర్ క్రాస్ అవుతున్నాం మాకు తెలియకుండా నాకు వెళ్ళిపోయాం సార్ 5 అని చెప్పి చెప్పంగానే అప్పుడు డెసిషన్ తీసుకొని మన దగ్గర 10 ఫిషింగ్ హార్బర్లు మొదలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2020 జనవరి 8 నాడు జరిగింది. తలా 5 లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి అప్పుడే కేక్ కట్ చేసి వాళ్ళ నోట్లో పెట్టాడు. ఆ విజువల్ కూడా ఉండదు, చూసుకోండి. ఆ శాలువా తీస్తే అది తీసి వాళ్ళకే కప్పుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి దుష్ప్రచారం చేసేసాం అనుకుంటారా? నిజం ఎప్పుడైనా కానీ గుర్తిస్తారబ్బా ప్రజలు. మనం చేసేసాం అవతలోడిని అది ఇదంటే. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక వేవ్ 2029లో ఈసారి ఆయన ఇంట్లో కూర్చున్న గెలుస్తాడు. ఆయన మనస్తత్వం గురించి రీసెంట్గా జనసేన పార్టీలో చేరినటువంటి ఒక పెద్ద నాయకుడు నాకు చెప్పాడు. ఆయన చేరడానికి ఒక 2 నెలలు 3 నెలల ముందు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, పలకరించే విధానంతోనే ఉంటుంది, ఆయన బిహేవియర్ అంతా మనకు అక్కడ అర్థమవుతుంది. చాలా ప్రేమగా పలకరిస్తాడు, మనసులో గిలిబెట్టుకోడు, అట్లా ఉంటాడు ఆయన బిహేవియర్, అంత బాగుంటుంది 5 అని చెప్పి రీసెంట్గా జనసేనలో చేరినటువంటి ఒక నాయకుడు చెప్పాడు నాకు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఈ 'తండేల్' సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే.